హాయ్ హలో. చిన్న బాబు ఉన్నాడని చెప్పినా కదా ఇందాక వీడియోలో. సో మా బాబు ఫుల్ నైట్ అవుతుంది, టూ మచ్ టైం అయింది, అయినా కూడా ఆయన పడేసే ప్రతి ఒక్క వస్తువు కింద పడేసింది. ఒకవేళ తీసి అవి సర్దినట్టు అయితే కథమే, ఇంకా మళ్ళీ అంగడి చేస్తాడు, ఘోరంగా అల్లరి కూడా చేస్తాడు. సో ఇంత అంగడంగడి ఉంది రూమ్ అంతా, ఆయన కూడా వీడియో పెట్టుకు అవసరం అని అనుకుంటారు. కానీ చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కదా అంగడి ఎంత ఉంటుంది అని చెప్పేసి. సో నేను ఏదో చిన్న చిన్న అట్లా పెద్ద హై లెవెల్లో అయితే పెట్టట్లేదు కదా, నార్మల్గా చిన్న షార్ట్ టీషర్ట్లో పెడదామని చెప్పేసి అనుకొని ఇట్లా స్టార్ట్ చేసిన. అన్ని వస్తువులు కింద పడేస్తాడు, కథం పండుకుంటాడు, మళ్ళీ అవన్నీ తీయాలి, పడుకోవాలి. ఈ పాటికే ఫుల్ నైట్ అవుతుంది. ఈ నైట్ అయినా కూడా ఇంకా తను ఏం చేస్తాడు అని అంటే పడుకునేసరికి 1 అట్లా అవుతుంది. ఆ 1కి నేను అవన్నీ అదిరేసి నేను పడుకోవాలి అంటే 1:30 మళ్ళీ అట్లా అవుతుంది. ఇద్దరు, వాళ్ళ డాడీ ఏమో ఫోన్ చూస్తాడు, తనేమో ఆడుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్య నేను ఎక్కడ పడుకుంటున్నావు అని చెప్పేసి మాట మాట కచ్చుకుంటా అమ్మ అమ్మ అని చెప్పేసి నా కళ్ళని ఇట్లా అనుకుంటా చూస్తాడు. ఏం చెప్తున్నావు బిట్టు బాబు అని అడిగితే ఆట అని చెప్పేసి ఆయన పనిలో ఆయననే, ఇక ఇంకొకరిని పట్టించుకోడు అసలు. అదే ఆట ఏ టైం అన్నా కానీ. ఒకవేళ మనం పడుకున్నట్టయితే ఎక్కడేం పడవొత్తాడు, ఎందుకంటే ఉన్నది చిన్న రూమ్ కదా. ఈ రూమ్లో అన్ని కిందనే ఉంటాయి కాబట్టి చూడండి, టైం చూడర్రి 12:19 అవుతుంది. ఈ చిన్న రూమ్లో ఏ వస్తువు ఎక్కడ పడేస్తాడో అని చెప్పేసి ఆయనకు కావాలిగా ఎప్పుడు కూర్చొనే ఉండాలి. ఇక ఇట్లా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఏంది కథ ఏందనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది, నేను చెప్పాల్సిన పని లేదు. కానీ మా ఇంట్లో జరిగే ఈ చిన్న పిల్లగాని అల్లరి మీకు చూపిద్దామని చెప్పి చిన్న వీడియో తీస్తున్నా. తనేమో ఆడెట్లా పడుకోడని చెప్పేసి ఆయన ఫోన్ చూస్తున్నాడు, ఇక నేనేమో ఇట్లా అండ్ వీడియో తీస్తున్నా. ఇది కదా ఆట అంటే, టైం సెన్స్ ఉండదు, ఏముండదు. ఈ పిల్లలకి ఎప్పుడు మెలుకు నేను ఎక్కడ పడుకున్నా అని చెప్పేసి ఆయన తాపు ఒకసారి ఆ స్పిన్నర్ పట్టుకొని వచ్చి ఆ టేబుల్ పైన అల్లరి ఎత్తుడు చూడండి.